ఫ్రెండ్స్, ఎప్పుడైనా నేను వార్త ముగ్గురు నేతలపై ఈసీ ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ తీవ్ర టెన్షన్లో రేవంత్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి నేను అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే తెలంగాణలో నిన్న పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వేళ మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, మాజీ మంత్రి కేటీఆర్, సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో బూత్ నెంబర్ 30 పూడూరు గ్రామంలో ఈటెల రాజేందర్ ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అంటూ మాట్లాడి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పేర్కొన్నారు. అలాగే సికింద్రాబాద్ పరిధిలో బర్కత్పుర నియోజకవర్గంలో కిషన్ రెడ్డి నరేంద్ర మోడీ పేరును ప్రస్తావించారని ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ నంది హిల్స్ పోలింగ్ స్టేషన్లో తెలంగాణ తెచ్చిన పార్టీ లీడర్కు ఓటు వేయాలని అన్నారని, ఇది కూడా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లేనని కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ జి నిరంజన్ ఫిర్యాదులో తెలిపారు. ఈ ముగ్గురు నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.